मेरे हर श्वास में तुम्हें याद करूं पावा, पूरे हुए अरमान मेरे। जैसे सागर में मिलती है नदियाँ, जैसे सागर। ఓం శాంతి. ఈరోజు మురళి 21/2021. मीठे बच्चे, सारे कल्प का ये है सर्वोत्तम कल्याणकारी संगम युग। इसमें तुम बच्चे याद की सक्रीन से सतो प्रधान बनते हो। మధురమైన పిల్లలారా, మొత్తము కల్పంలోనే ఇది సర్వోత్తమ కళ్యాణకారి సంగమయుగము. దీనిలో పిల్లలు మీరు బాబా స్మృతి యొక్క సక్రీన్ ద్వారా సతోప్రధానముగా తయారవుతున్నారు. మొత్తము కల్పంలో ఇది సర్వోత్తమ కళ్యాణకారి సంగమయుగము. దీనిలో పిల్లలు మీరు బాబా స్మృతి యొక్క సక్రీన్ ద్వారా సతోప్రధానముగా తయారవుతున్నారు. सारे कल्प का यह है सर्वोत्तम कल्याणकारी संगम युग। इसमें तुम बच्चे याद की सक्रीन से सतोप्रधान बनते हैं। प्रश्न: अनेक प्रकार के प्रश्नों की उत्पत्ति का कारण तथा उन सबका निवारण क्या है? అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవడానికి కారణము మరియు వాటన్నింటి యొక్క నివారణ ఏంటి? अनेक प्रकार के प्रश्नों की उत्पत्ति का कारण तथा उन सबका निवारण क्या है? అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవటానికి కారణము మరియు వాటన్నింటికి నివారణ ఏంటి? उत्तर: जब देहाभिमान में आते हो तो संशय पैदा होता है और संशय उठने से ही अनेक प्रश्नों की उत्पत्ति हो जाती है. ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తూ ఉంటారో సంశయము ఉత్పన్నమవుతుంది మరియు సంశయము రాగానే అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. बाबा कहते मैंने तुम बच्चों को जो धंधा दिया है, पतित से पावन बनो और बनाओ, इस धंधे में रहने से सब प्रश्न खत्म हो जाएंगे. బాబా చెప్తున్నారు, నేను మీ పిల్లలకి ఏదైతే కర్తవ్యము ఇచ్చానో పతితుల నుండి పావనంగా తయారవ్వండి మరియు తయారు చేయండి అని, ఈ కర్తవ్యంలో ఉండడం వలన ప్రశ్నలన్నీ సమాప్తి అయిపోతాయి. ఈ కర్తవ్యంలో బిజీ అయిపోతాయి. దేహాభిమానంలో రావటం వలన సంశయము ఉత్పన్నమవుతుంది. సంశయం రాగానే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాబా చెప్తున్నారు, నేను పిల్లలకి డ్యూటీ ఇచ్చాను కదా, పతితుల నుండి పావనంగా తయారవ్వండి మరియు తయారు చేయండి అని. దానిలో బిజీగా ఉంటే ప్రశ్నలన్నీ
సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట. తుమ్హే పాక్కి హమ్నే జహా పాలియా హై, నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. తీయన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. ये किसने कहा मीठे मीठे रूहानी बच्चे, ఎవరు చెప్తున్నారు నిన్ను పొందేము విశ్వాన్ని పొందేమని? మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు చెప్తూ ఉన్నారు. जरूर रूहानी बाप ही कह सकते मीठे मीठे रूहानी बच्चे अभी सम्मुख बैठे हैं और बाप बहुत प्यार से समझा रहे हैं. తీయని ఆత్మిక పిల్లలారా అంటూ బాబాయే చెప్పగలరు. ఇప్పుడు సమ్ముఖంగా కూర్చున్న మనము బాబా చాలా ప్రేమతో చెప్తూ ఉన్నారు. अब तुम जानते सिवाय रूहानी बाप के सर्व को सुख शांति देने व सर्व को इस दुख से लिबरेट करने वाला दुनिया भर में और कोई मनुष्य हो नहीं सकते. इसलिए दुख में बाप को याद करते रहते. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఆత్మిక తండ్రి శివ బాబా తప్ప అందరికీ సుఖము శాంతి ఇచ్చేవారు, అందరినీ దుఃఖాల నుండి ముక్తి కలిగించేవారు ప్రపంచంలో ఇంకే మనుషులు లేరు. అందుకే దుఃఖంలో బాబాని అందరూ పిలుస్తూ ఉంటారు. तुम बच्चे सम्मुख बैठे हो, जानते हो बाबा हमको सुखधाम के लायक बना रहे हैं. सदा सुखधाम का मालिक बनाने वाले बाप के सम्मुख आए. పిల్లలు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు, తెలుసుకున్నారు బాబా మనల్ని సుఖధామానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. సదా సుఖధామానికి మాలికులుగా తయారు చేయడానికి బాబా మన సమ్ముఖంగా వచ్చారు. अभी समझ से सम्मुख सुनने और दूर रहकर सुनने में बहुत फर्क है. मधुबन में सम्मुख आते हो, मधुबन मशहूर है. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, సమ్ముఖంగా కూర్చొని వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే మధుబన్లో సమ్ముఖంగా వెళ్ళాలి బాబా ఎదురుగాని ప్రయత్నిస్తాము. మధుబన్ ప్రసిద్ధి చెందింది కూడా, భక్తిలో కూడా ప్రసిద్ధి చెందింది. मधुबन में उन्होंने कृष्ण का चित्र दिखाया है परंतु कृष्ण है नहीं. అయితే మధుబన్ అనగానే అక్కడ కృష్ణుడి చరిత్ర వాళ్ళు చూపిస్తారు, కృష్ణుని చిత్రం చూపించుకున్నారు. కానీ కృష్ణుడు కాదు ఇక్కడ మురళి వాయించేవారు మధుబన్లో. భగవంతుడు శివ బాబా నిరాకారుడు. तुम बच्चे जानते इसमें मेहनत लगती है, अपने को घड़ी घड़ी आत्मा निश्चय करना है. मैं आत्मा बाप से वर्षा ले रही हूँ. పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఈ జ్ఞాన మార్గంలో శ్రమ పడవలసి ఉంటుంది. గడే గడేకు కూడా ఆత్మని నిశ్చయం చేసుకొని ఇది కొంచెం శ్రమతో కూడిన విషయం. నేను ఆత్మ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాను, ఇలా అభ్యాసంలో ఉండాలి. बाप एक ही समय आता है सारे चक्र में. ये कल्प का सुहावना संगम युग है. इसका नाम रखा है पुरुषोत्तम. यही संगम युग है जिसमें सभी मनुष्य मात्र उत्तम बनते हैं. బాబా ఒక సమయంలోనే వస్తారు ఈ చక్రంలోని. కల్పం యొక్క కళ్యాణకారి సంగమ యుగం ఇది. దీని పేరే పురుషోత్తమ అని పెట్టడం జరిగింది. ఇది సంగమ యుగంలో మానవ మాత్రలు ఉత్తమంగా తయారయ్యే సమయము అని చెప్తున్నారు బాబా. అందుకే పురుషోత్తమ యుగము అంటాం. అభితో సభీ మనుష్య మాత్ర की आत्मा ही तमो प्रधान है, सो फिर सतो प्रधान बनती है. सतो प्रधान है तो उत्तम है, तमो प्रधान होने से मनुष्य भी कनिष्ठ बनते हैं. మానవ మాత్రల ఆత్మలన్నీ కూడా ఇప్పుడు తమో ప్రధానమైపోయి ఉన్నాయి, మరలా సతోప్రధానంగా తయారవుతున్నాం. సతోప్రధానంగా ఉన్నప్పుడు ఉత్తములు అని చెప్తారు. తమో ప్రధానం అవడంతో మనుషులు కూడా కనిష్ఠులుగా తయారైపోతున్నారు. तो अब बाप आत्माओं को सम्मुख बैठ समझाते. सारा पाठ ఆత్మ ही बजाते ना कि शरीर. ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చొని అర్థం చేస్తున్నదంతా ఇదే. పాత్ర అంతా అభినయించేది ఆత్మే కానీ శరీరం కాదు అని చెప్తున్నారు బాబా. तुम्हारी बुद्धि में आ गया है कि हम आत्मा असल में निराकारी दुनिया व शांति धाम में रहने वाले हैं. ये किसको भी पता नहीं है, न खुद समझा सकते हैं. तुम्हारी बुद्धि का ताला खुला हुआ है.
మీ బుద్ధిలో వచ్చింది మేము అసలు నిరాకారి ప్రపంచం శాంతిధామంలో నివసిస్తూ ఉంటాము కదా అని. ఇది ఎవరికి తెలీదు, ప్రపంచంలో ఎవరు ఎవరికి చెప్పలేరు కూడా. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరవబడింది కాబట్టి మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. तुम समझते बराबर आत्मा ये परम नाम में रहती है, वो है इनकॉर्पोरियल वर्ल्ड, ये है कॉर्पोरियल वर्ल्ड. ఆత్మలు పరంధామంలో నివసిస్తూ ఉంటాయి, అది నిరాకారి ప్రపంచము, ఇక్కడ ఇది సాకారి ప్రపంచము. यहाँ हम सब आत्माएं एक्टर्स पाठधारी है, पहले पहले हम पाठ बजाने आते, फिर नंबरवार आते जाते. सभी एक्टर्स इकट्ठे नहीं आ जाते, भिन्न भिन्न प्रकार के एक्टर्स आते जाते हैं. ఇక్కడ ఆత్మలు పాత్రధారిగా ఉన్నాము అందరం. మనము మొట్టమొదట మనమే పాత్ర అభినయించడానికి దిగవలసి ఉంటుంది, మన తర్వాత మిగిలిన వాళ్ళు నంబర్ వారీగా దిగుతూ వస్తారు. ఎందుకంటే డ్రామా స్టేజ్ మీద అందరూ ఒకసారి గుంపుగా రావటం అనేది జరగదు కదా, రకరకాల యాక్టర్స్ వస్తూ ఉంటారు నంబర్ వారీగా. सब इकट्ठे तब होते जब नाटक पूरा होता है. अभी तुमको पहचान मिली है, हम आत्मा असल शांति धाम के रहवासी यहाँ आते पाठ बजाने. बाप सारा समय पाठ बजाने नहीं आते, हम ही पाठ बजाते बजाते सतो प्रधान से तमो प्रधान बन जाते हैं. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నాటకం పూర్తయ్యే స్టేజ్ ఉంటుందో అప్పుడు అందరూ కలిసి ఒకసారి స్టేజ్ మీదకి వస్తారు. ఇప్పుడు మీకైతే పరిచయం దొరికింది కదా, శాంతిధామ నివాసీల మేము ఇక్కడ పాత్ర అభినయించడానికి వస్తున్నాము అని. బాబా అయితే మొత్తం సమయం ఇక్కడ పాత్ర అభినయిస్తూ కూర్చోరు, మనమే పాత్ర అభినయిస్తాం మొత్తం సమయం ఇక్కడ. అందుకే పాత్ర అభినయిస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయిపోతూ ఉంటాం మనము. బాబా అలా కారు కదా, ఎందుకంటే ఆయన ఆ పాత్ర అభినయించడానికి వచ్చినప్పుడు కూడా తన సొంత శరీరం అనేది తీసుకొని జన్మలోకి రారు కదా. अभी तुम बच्चों को सम्मुख सुनने से बड़ा मजा आता है, इतना मजा मुरली पढ़ने से नहीं आता. यहाँ सम्मुख होना, ఇప్పుడు పిల్లలు మీరు సమ్ముఖంగా కూర్చొని వింటుంటే చాలా మజా అనిపిస్తుంది, అదే కూర్చొని చదువుకుంటే మురళి అంత మజా రాదు. तुम बच्चे समझते कि भारत गॉड गॉडेस का स्थान था, अभी नहीं है, चित्र देखते हो था जरूर. ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటి, భారతదేశం దేవీ దేవతల రాజ్యముగా ఉండేది, ఇప్పుడు లేదు. చిత్రాలు విగ్రహాలు చూసినప్పుడు అనుకుంటారు తప్పకుండా వీళ్ళు ఉండేవారు భారతదేశంలో అని. हम वहाँ के रहवासी थे, पहले पहले हम देवता थे, अपने पाठ को तो याद करेंगे कि भूल जाएंगे. మనము అక్కడ నివాసిగా ఉండేవాళ్ళం, దేవతల లోకంలో దేవతలుగా ఉండేవాళ్ళము అని మీ పాత్ర మీకు జ్ఞాపకం వస్తుందా, లేదా మర్చిపోతూ ఉంటారా దేవతలుగా ఉండేవాళ్ళం అనేది. बाप कहते तुमने यहाँ ये पाठ बजाया, ये ड्रामा है, नई दुनिया, सो फिर जरूर पुरानी दुनिया होती है. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ పాత్ర అభినయించారు దేవతా ప్రపంచంలోని, ఇదే సాకారి లోకంలో డ్రామా ఇది. కొత్త ప్రపంచమే మళ్ళీ తప్పకుండా పాత ప్రపంచం అయిపోతుంది. पहले पहले ऊपर से जो आत्माएं आती वो गोल्डन एज में आती हैं. ये सब बातें अभी तुम्हारी बुद्धि में, तुम विश्व के मालिक महाराजा महारानी थे, तुम्हारी राजधानी थी, अभी तो राजधानी है ही नहीं. మొట్టమొదట ఎవరైతే ఆత్మలు దిగి వస్తారో గోల్డెన్ ఏజ్ బంగారు యుగంలో వస్తారు. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. విశ్వ మహారాజా మహారాణిగా ఉండేవాళ్ళం, మన రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు కదా అని ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. अभी तुम सीख रहे हो, हम राजा ही कैसे चलाएंगे, वहाँ वजीर होते नहीं, రాయి దేనే వాళ్ళకి దర్కార్ नहीं. ఇప్పుడు మీరు రాజ్యం అక్కడ ఎలా చేస్తాము ఏంటి అని అన్ని నేర్చుకుంటున్నారు కదా అంటున్నారు బాబా. అక్కడ మంత్రులు ఉండరు, సలహాలు ఇచ్చేటటువంటి అవసరం ఉండదు. మంత్రి అంటే రాజుకి సలహాలు ఇవ్వడం కోసం ఉంటారు కదా. वो तो श्रीमत द्वारा श्रेष्ठ से श्रेष्ठ बन जाते, फिर इनको दूसरे कोई से राय लेने की दरकार नहीं है.
శ్రీమతం ద్వారా శ్రేష్ఠతి శ్రేష్టంగా అయిపోయిన వాళ్ళు కదా దేవతలు. అందుకని వారికి ఇంకెవరు సలహాలు తీసుకునే అవసరము ఉండదు అని చెప్తున్నారు బాబా. అగర్ కోయి సే రాయ్ లే తో సమझा जाएगा उनकी बुद्धि कमजोर है. ఒకవేళ ఎవరి నుండి అక్కడ రాజులు సలహా తీసుకున్నారనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది, వాళ్ళ బుద్ధి బలీనముగా ఉంది అని. కానీ అక్కడ అందరి బుద్ధి చాలా తెలివిగా ఉంటుంది కదా. అవి జో శ్రీమత్ మిల్తి वो सतीक में भी कायम रहती. ఇప్పుడు శ్రీమతం మీద నడిచే అలవాటు అయిపోతుంది కదా ఒక పద్ధతి ప్రకారంగా. అదే అలవాటు సత్యుగంలో కూడా స్థిరంగా ఉండిపోతుంది. వాళ్ళు ఇంకెవరి నుండి మతము సలహా తీసుకునే అవసరము ఉండదు అని చెప్తున్నారు బాబా. अभी तुम समझते पहले पहले बराबर इन देवी देवताओं का आधा कल्प राज्य था. अब तुम्हारी आत्मा రిఫ్రెష్ हो रही है. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మొట్టమొదట నిజంగా ఈ దేవీ దేవతల రాజ్యం అర్ధకల్పం ఉండేది. ఇప్పుడు ఈ పాయింట్స్ వింటుంటే ఆత్మ రిఫ్రెష్ అయిపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. ఏ నాలెడ్జ్ పరమాత్మ కి సివాయ్ कोई भी ఆత్మओं को दे ना सके. ఈ జ్ఞానం పరమాత్మ తప్ప ఇంకెవరు కూడా ఆత్మలకి ఇవ్వలేరు. అభి తుమ్ బచ్చోं को देही अभिमानी बनना है. शांतिधाम से आकर यहाँ तुम टॉकी बने हो. टॉकी होने बिगर कर्म हो ना सके. ये बड़ी समझने की बातें हैं. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా తయారు కావాలి. శాంతిధామ నుండి ఇక్కడికి వచ్చి టౌకీగా తయారవుతున్నారు. మీరు మాటల్లోకి రావాలి వస్తుంది. ధ్వనిలో రాకుండా కర్మ అనేది జరగదు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జైసే బాప్ మే సారా జ్ఞాన్ హి వైసే తుమ్హారీ ఆత్మ మే భీ జ్ఞాన్. బాబా ఆత్మలో ఎలా జ్ఞానం ఉంది, ఇప్పుడు మీ ఆత్మలో కూడా జ్ఞానము నిండింది కదా. आत्मा कहती है हम एक शरीर छोड़ संस्कार अनुसार फिर दूसरा शरीर लेता हूँ. पुनर्जन्म भी जरूर होता है. ఆత్మ ఇప్పుడు మన ఆత్మ ఏం చెప్తుంది, ఒక శరీరం వదిలి ఏదైతే సంస్కారం నేను నింపుకున్నానో దాని అనుసారం మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాను అని ఆత్మ చెప్తుంది కదా. తప్పకుండా పునర్జన్మలు కూడా తీసుకుంటాం మనము. आत्मा को जो भी पाठ मिला हुआ है वो बजाती रहते. సంస్కారానుసాर दूसरा जन्म లేతే రేతే. ఆత్మకి ఏదైతే పాత్ర లభించిందో అభినయిస్తూ ఉంటుంది. సంస్కారాలు నిండుతూ ఉంటాయి, దాని అనుసారం మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. ఆత్మకి దిన్ ప్రతిదిన్ ప్యూరిటీకి డిగ్రీ కమ్ హోతీ జాతి. ఇలా జన్మల్లోకి వెళ్తున్న కొద్దీ పవిత్రత యొక్క డిగ్రీ ఆత్మలో తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. पति तक्षक द्वापर से काम में लाते. फिर भी थोड़ा सा फर्क जरूर पड़ता है. బాబా చెప్తున్నారు పతితులు అనే పదము ద్వాపరయుగం నుండి ఉపయోగించవలసి వస్తుందన్నమాట. దానికి ముందు నుండి కూడా తేడా అనేది అయితే స్టార్ట్ అవుతుంది తప్పకుండా. జన్మకి డిగ్రీ అనేది తగ్గుతుంది. కానీ పతితులైపోయాము అని చెప్పుకోవాల్సిన మాట ద్వాపరయుగం నుండి వస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम नया मकान बनाओ, 1 मास के बाद कुछ जरूर फर्क पड़ेगा. अभी तुम बच्चे समझते बाबा हमको वर्षा दे रहे हैं. बाप कहते हैं हम आए हैं तुम बच्चों को वर्षा देना. जितना जो पुरुषार्थ करेगा उतना पद पाएगा. बाप के पास कोई फर्क नहीं है. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఎలాగైతే కొత్త ఇల్లు తయారు చేసుకుంటారు, ఒక నెల రోజులు ఉన్న తర్వాత తప్పకుండా తేడా వస్తుంది కదా, మొదటి రోజుకి నెల రోజులు అయ్యాక. అలాగేంటంటే సతీయుగం త్రేతాయుగంలోని తేడా వస్తుంది. నెమ్మదిగా తేడా అనేది స్టార్ట్ అయిపోతుంది మొదటి జన్మ నుండి అలా అలా. కానీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఇంకా బాగా మనకి ఆ తేడా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు బాబా మనకు వారసత్వం ఇస్తున్నారు. నేను వచ్చాను పిల్లలు మీకు వారసత్వం ఇవ్వటానికి. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి దొరుకుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గర ఎవరి కోసం కూడా తేడా దృష్టి లేదు. పురుషార్థం చెయ్యండి, తీసుకోండి, ఎవరు చేసుకుంటే వాళ్ళదే అని చెప్తున్నారు బాబా. बाप जानते हैं हम आत्माओं को पढ़ाते. आत्मा का हक है बाप से वर्षा लेने का. इसमें मेल फीमेल की दृष्टि यहाँ नहीं रहती. तुम सब बच्चे हो, बाप से वर्षा ले रहे हो. బాబా అనుకుంటారు ఆత్మలకి నేను చదివిస్తున్నాను, ఆత్మలందరికీ హక్కు ఉంది బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి.
ఇందులో స్త్రీ పురుష అనే భేదము ఈ దృష్టి లేదు. అక్కడైతే ఆస్తికి స్త్రీ పురుష భేదం చూస్తారు, తండ్రి ఆస్తి ఇవ్వాలంటే లౌకికంలో. ఇక్కడైతే మీరందరూ కూడా బాబాకి పుత్రులే, వారసత్వం తీసుకుంటున్నారు బాబా నుండి. సభీ ఆత్మ ఏ బ్రదర్స్ ఏ జిన్కో బాప్ పడాతే వరుస తీర్తే, ఆత్మ రూపంలో అందరూ సోదరులమే. బాబా మనకు చదివిస్తున్నారు, వారసత్వం ఇస్తున్నారు. बापी रूहानी बच्चों से बात करते हैं, लाडले मीठे सिक्की लदे बच्चों, तुम बहुत समय पाठ बजाते बजाते अब फिर आकर मिले हो अपना वर्षा లేనే. ఏ బి డ్రామా మే నూనె. బాబాయే ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు. ఓ అల్లారు ముద్దు తప్పి లభించిన పిల్లలారా, చాలా సమయం నుండి పాత్ర పోషిస్తూ ఇక్కడికి చేరుకున్నారు. మీరు ఇప్పుడు నాతో కలిసారు వారసత్వం తీసుకోవటానికి. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. शुरू से लेकर पाठ नूंदा हुआ है, तुम एक्टर्स पाठ बजाते एक्ट करते रहते हो. ప్రారంభం నుండి పాత్ర ఫిక్స్ అయిపోయింది, మీరు పాత్ర అభినయిస్తూ వస్తున్నారు. ఆత్మ అవినాశి है, इसमें अविनाशी पार्ट नूंदा हुआ है. शरीर तो बदलता रहता है, बाकी आत्मा सिर्फ पवित्र से अपवित्र बनती है. ఆత్మ అవినాశి, పాత్ర కూడా అవినాశిగా నిండిపోయి ఉంది ఆత్మలో. శరీరాలు మార్చుకుంటూ ఉంటుంది, ఆత్మ అదే ఉంటుంది. కాకపోతే కేవలం పవిత్రంగా ఉండే ఆత్మ అపవిత్రంగా తయారైపోతూ వస్తుంది. पतित बनती है, सतयुग में है पावन, इसको कहा जाता है पतित दुनिया. जब देवताओं का राज जीता तो वाइसलेस वर्ल्ड थी, अभी नहीं, ये खेल है ना. नई दुनिया, सो पुरानी दुनिया फिर नई दुनिया. శివ బాబా చెప్తున్నారు, పతితముగా అయిపోతూ ఉన్నారు. తర్వాత ఆత్మ అదే ఉంటుంది, శరీరాలు మార్చుకుంటూ ఆత్మ పతితం అయిపోతుంది, సత్యయుగంలో పావనంగా ఉంటుంది. ఇక్కడైతే పతిత ప్రపంచము అని చెప్తారు. ఎప్పుడైతే దేవతల రాజ్యం ఉండేదో నిర్వీకారి ప్రపంచము అది, ఇప్పుడు అలా లేదు కదా, ఆట ఇలా తయారైపోయింది అని చెప్తున్నారు బాబా. కొత్త ప్రపంచం సో పాతదిగా, పాత ప్రపంచం నుండి మళ్ళీ కొత్తదిగా తయారవుతూ ఉంటుంది. అవి సుఖధాम स्थापन होता है, बाकी सब आत्माएं मुक्तिधाम में रहेंगी. अभी ये बेहद का नाटक आकर पूरा हुआ है. సుఖధామం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు మనం సుఖధామంలో వెళ్తే మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో వెళ్ళి ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఈ అనంతమైన నాటకము పూర్తయిపోతుంది. सब आत्माएं मच्छरों मिसल जाएंगी, इसमें कोई भी आत्मा आए तो पति दुनिया में उनकी क्या वैल्यू होगी. वैल्यू उनकी है जो पहले पहले नई दुनिया में आते हैं. అందరూ దోమల గుంపులుగా వెళ్ళిపోతారు ఆత్మలు పరంధామానికి. ఇప్పుడు ఇది అంతిమ సమయం నడుస్తుంది. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో ఏ ఆత్మకి వాల్యూ లేదు. పతిత ప్రపంచంలోనే దిగి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాల్యూ లేదు వాళ్ళ జన్మకి అని చెప్తున్నారు బాబా. వాల్యూ అంతా ఎవరికి ఉందంటే, మొట్టమొదట ఎవరైతే కొత్త ప్రపంచంలో జన్మలు తీసుకుని వస్తారో వాళ్ళది వాల్యూ. వాళ్ళు ఎంత మహిమ చేస్తారు. ఇప్పుడు కూడా పూజలు చేసి వాళ్ళకి విధిపూర్వకంగా నైవేద్యాలు అర్పించి విధిపూర్వకంగా దర్శనము పూజలు ఎంత విలువ ఉంది మొట్టమొదటి నుండి జన్మల్లోకి వచ్చే వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. तुम जानते हो जो नई दुनिया थी वो फिर पुरानी बनी है. नई दुनिया में हम देवी देवता थे, वहां दुख का नाम नहीं था. यहाँ तो अतः दुख है, बाप आकर दुख की दुनिया से लिबरेट करते हैं. మీకు తెలుసు కదా, కొత్త ప్రపంచం ఉండేది, పాతది అయిపోయింది. కొత్తది ఉన్నప్పుడు దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, దుఃఖాలు అనేవి ఉండేది కాదు అక్కడ. ఇక్కడైతే అపారమైన దుఃఖాలు అయిపోయి, అందుకే బాబా వచ్చి దుఃఖ ప్రపంచం నుండి ముక్తి కలిగిస్తూ ఉన్నారు. ఏ పురాని దునియా బదల్ని జరూరీ है. तुम समझते बराबर हम सती के मालिक थे, फिर 84 जन्मों के बाद ऐसे बने हैं. अब फिर बाप कहते हैं मुझे याद करो तो तुम स्वर्ग के मालिक बनेंगे. ఈ పాత ప్రపంచం తప్పకుండా పరివర్తన అవుతుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, సత్యగానికే మాలికులుగా ఉండే వాళ్ళం 84 జన్మల తర్వాత ఇలా తయారైపోయాము. ఇప్పుడు మరలా బాబా చెప్తున్నారు, మీరు నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వర్గానికి మాలికులుగా తయారవుతారు. तो हम क्यों ना अपने को आत्मा निश्चय करें और बाप को याद करें. మనల్ని మనం ఎందుకు ఆత్మని నిశ్చయం చేసుకోకూడదు, బాబాని ఎందుకు జ్ఞాపకం చేయకూడదు.
బాబా రోజు చెప్తున్నారు కదా, నేను ఎందుకు చేయకుండా ఉంటాను, తప్పకుండా నేను అది ప్రాక్టీస్ చేసి చూస్తాను. ఇది తపన ఉండాలి కదా. कुछ तो मेहनत करनी होगी ना, రాజాయి పైన कोई सहज थोड़ी. ఏదో ఒక శ్రమ పడాలి కదా, రాజ్యం పొందాలంటే అంత సహజమా? వినేసినంత సహజం కాదు, శ్రమ పడాలి. ఇక్కడ నుండి వెళ్ళాక కూడా ప్రాక్టీస్ చేయడం, మహారథుల ద్వారా ఎన్ని క్లాసులు వింటున్నాం, వాళ్ళు ప్రాక్టీస్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా మనకు చెప్తూ ఉన్నారు. మనము అది దినచర్యలో ప్రాక్టీస్లో ఉంచాలి కదా. बाप को याद करना ये माया का वंडर है जो घड़ी घड़ी तुमको भुला देती है, उसके लिए उपाय रचना चाहिए. ऐसे नहीं मेरा बनने से याद जम जाएगी, बाकी पुरुषार्थ क्या करेंगे, नहीं. पुरुषार्थ करना पड़ता है, जब तक जीना है पुरुषार्थ करना है, ज्ञान अमृत पीते रहना है. బాబాను జ్ఞాపకం చేయాలి, శ్రమ పడాలి. మాయ అద్భుతం ఏంటంటే గడే గడేకు బాబా స్మృతి మరిపించేస్తుంది. అయినా కానీ ఉపాయాన్ని రచించుకోవాలి మీరు. అంతేకాని బాబా పిల్లలు అయిపోయింది కదా, స్మృతి ఇంకా చేయడం ఏంటి, అదే అయిపోతుందని అనుకోకండి అన్నారు బాబా. ఇంకా పురుషార్థం ఏముంది, మీ బాబా పిల్లలు అయిపోతే ఇంకా స్మృతి చేయక్కర్లేదు, అదే అయిపోతుంది అంటే పురుషార్థం ఇంకేముంది మీరు చేయవలసింది అన్నారు బాబా. కాబట్టి అలా కుదరదు. జీవించినంత వరకు కూడా, ప్రాణము ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా పురుషార్థం చెయ్యాలి, జ్ఞానామృతం తాగుతూ ఉండాలి. ये भी समझते हैं हमारा ये अंतिम जन्म है, इस शरीर का बांध छोड़ देही अभिमानी बनना है. ఇది కూడా మీకు అర్థమైంది కదా, అంతిమ జన్మ. కాబట్టి ఇప్పుడు ఈ శరీర భ్రాంతి వదిలి ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. गृहस्थ व्यवहार में भी रहना है, पुरुषार्थ जरूर करना है, सिर्फ अपने को आत्मा निश्चय कर बाप को याद करो. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, పురుషార్థము తప్పకుండా చెయ్యాలి. కాకపోతే కేవలం మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఏ పని చేస్తున్నా కానీ. त्वमेव माता च पिता त्वमेव, ये सभी भक्ति मार्ग की महिमा. तुमको सिर्फ एक अलफ को याद करना है, एक ही मीठी सैक्रिन और सब बातें छोड़ एक सैक्रिन बाप को याद करो. నీవే తల్లివి తండ్రివి అని పాటలు పాడారు కదా, భక్తి మార్గంలో మహిమ అది. ఇక్కడ నీవే తల్లివి తండ్రివి అని అలా భజన చేసేసేది కాదు, కానీ ఇంకెటువైపు మన ప్రీతి వెళ్ళకుండా ఒక్క అల్లఫ్ బాబాని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఒక్క బాబాయే అలాంటి తీయని సక్రిన్. సక్రిన్ అంటే తీపి యొక్క సారం అంత దానిలో ఉంటుందన్నమాట. కాబట్టి మిగిలిన విషయాలన్నీ వదిలి ఒక సక్రిన్ బాబా దగ్గరికి వెళ్ళిపోండి. యోగంలో కూర్చున్నప్పుడు కూడా మొట్టమొదట బుద్ధి డిస్టర్బ్గా ఉంటుంది, అక్కడ ఇక్కడ వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు బుద్ధికి ఇదే చెప్పాలి, పద ఈ విషయాలన్నీ వద్దు, ఇవన్నీ వదిలేసి సక్రిన్ బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, బాబాని టచ్ చేయండి. మళ్ళీ బుద్ధి వచ్చేస్తే మళ్ళీ వెళ్ళండి. అలాగా అలా వెళ్ళి రావడం ప్రాక్టీస్ చేస్తూ కూడా యోగం కుదిరేస్తుంది అనమాట. టచ్ చేసి వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఇంటికి, బాబాని టచ్ చేస్తున్నాను, మళ్ళీ శరీరంలో వస్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను. ఇలా కొన్ని మార్లు వెళ్ళి వచ్చి తర్వాత యోగం కుదిరిపోతుంది అనమాట. కాబట్టి ఈ పాయింట్ మనకి యోగం కుదరటం కోసం ఒక మంచి పాయింట్. అన్ని విషయాలను వదిలి ఒకే సక్రిన్ అయిన బాబాను జ్ఞాపకం చేయండి. బాబా ఒక్కరే అలాంటి తీయని సక్రిన్గా ఉన్నారు, మన ప్రీతిని జోడించేలాగా. अभी तुम्हारी आत्मा तमो प्रधान बनी, उनको सतो प्रधान बनाने के लिए याद की यात्रा में रहो. सबको यही बताओ, बाप से सुख का बरसा लो, सुख होता ही है सतयुग में. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానం అయిపోయింది, సతో ప్రధానంగా తయారవడం కోసం స్మృతి యాత్రలో ఉండండి. అందరికీ ఇదే చెప్పండి, బాబా నుండి సుఖ వారసత్వం తీసేసుకోండి, సుఖం ఉండేది సతీగంలో ఉంటుంది అని చెప్పండి అంటున్నారు బాబా. सुखधाम स्थापन करने वाला बाबा है, बाप को याद करना है बहुत सहज, परंतु माया का अपोजिशन बहुत है, इसलिए कोशिश कर मुझ बाप को याद करो तो खाद निकल जाएगी. సుఖధామాన్ని స్థాపించేవారు బాబా. బాబాని జ్ఞాపకం చేయటం అనేది చాలా సహజమైన విషయము, కానీ కష్టం ఎందుకు అవుతుంది అంటే మాయా అపోజిషన్ చాలా జరుగుతుంది ఈ విషయంలో. అందుకని ప్రయత్నించి తండ్రి అయిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, తుప్పు తొలగుతుంది అని చెప్తున్నారు బాబా. सेकंड में जीवन मुक्ति गाया जाता है. हम आत्मा रूहानी बाप के बच्चे हैं, वहाँ के रहने वाले,
फिर हमको अपना पार्ट रिपीट करना है। इस ड्रामा के अंदर सबसे जास्ती हमारा पार्ट है, सुख भी सबसे जास्ती हमको मिलेगा। సెకండ్లో జీవన్ముక్తి అని చెప్పారు కదా, కాబట్టి బాబానే జ్ఞాపకం చేసుకుంటే సెకండ్లో జీవన్ముక్తి అనేది మనకి అనుభవం అవుతుంది. ఆత్మ ఆత్మిక తండ్రి పిల్లలు మనము, పరంధామ నివాసి అక్కడ నుండి వచ్చి పాత్ర రిపీట్ చేయాల్సి ఉంది, పార్ట్ ప్లే చేస్తున్నాము. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ పాత్ర మనమే అభినయించాల్సి ఉంటుంది. ఎక్కువ సుఖం కూడా మీకే దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా ఈ డ్రామాలో. बाप कहते तुम्हारा देवी देवता धर्म बहुत सुख देने वाला है और बाकी सब शांति धाम में ऑटोमेटिकली चले जाएंगे। ये सब किताब चुप कर जास्ती विस्तार में हम क्यों जाए। बाप आते सबको वापस ले जाने, मच्छरों सदृश सबको ले जाते हैं। सत्युग में बहुत थोड़े होते हैं। फिर ये सारे ड्रामा में नून है, शरीर खत्म हो जाएंगे, आत्मा जो अविनाशी वो हिसाब किताब चुप कर चली जाएगी. బాబా చెప్తున్నారు దేవీ దేవత ధర్మము చాలా సుఖం ఇచ్చే ధర్మము. సుఖంలో ఉంటారు దేవతలే మీరు, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు లెక్కాచారం పూర్తి చేసుకొని. బాబా చెప్తున్నారు ఇంకా విస్తారం ఎందుకు, మనకి అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళడానికే నేను వచ్చాను, దోమల గుంపులాగా అందరినీ ఆత్మలందరినీ తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. శరీరాలన్నీ సమాప్తి అయిపోతాయి, తర్వాత సతీగన చాలా తక్కువ మంది ఉంటారు. డ్రామా అంతా ఫిక్స్ అయిపోయింది. ऐसे नहीं कि आत्मा आग में पड़ने से पवित्र होगी, ఆత్మ को याद रूपी యోగాగ్ని से పవిత్ర होना. ఇలా అనుకోకండి శరీరాలు సమాప్తం అవడమే కాకుండా ఆత్మలు కూడా నిప్పులోని కాలిపోతే పవిత్రమైపోయి ఇంటికి వెళ్తాయేమో అనుకోకండి. బాబా స్మృతి అనే యోగాగ్ని ద్వారానే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది, వినాశన ఏకాగ్ని కాదు. योग की अग्नि है ये. उन्होंने फिर नाटक बैठ बनाए, सीता आग से पार हुई, आग से कोई थोड़े पावन होना है. बाप समझाते तुम सब सीताएं इस समय पतित हो, रावण के राज्य में हो. अब एक बाप की याद से तुमको पावन बनना है. राम एक ही है. अग्नि अक्षर सुनने से समझते आग से पार हुई. कहा योग अग्नि, कहा वो अग्नि. आत्मा परम पिता परमात्मा से योग रखने से ही पतित से पावन होगी. रात दिन का फर्क है. బాబా చెప్తున్నారు ఈ అగ్ని అనే పదము విని మనుషులు రామాయణంలో సీత అగ్నిని దాటింది అని కథలు రాశారు. బాబా చెప్తున్నారు అగ్ని అంటే యోగ అగ్ని. మీరు ఆత్మ సీతలందరూ పతితం అయిపోయారు రావణ రాజ్యంలో. ఇప్పుడు ఒక బాబా స్మృతి అని ఈ అగ్ని ద్వారా పావనంగా తయారైపోతారు. రాముడు ఒక బాబా అని చెప్తున్నారు బాబా. ఎక్కడ యోగాగ్ని, ఎక్కడ వాళ్ళు స్థూలమైన అగ్ని చూపించేశారు. సీత దూకినటువంటి అగ్ని అంటే అది కాదు, యోగాగ్ని అసలు. हेल में सब सीताएं रावण की जेल में शोक वाटिका में है. यहाँ का सुख तो कागविष्ट के समान है, भेंट की जाती. स्वर्ग के सुख तो आता है. ఇక్కడ నరకంలో సీత అయిన మీరందరూ కూడా రావణ్ణి యొక్క జైల్లో పడి శోకవాటికలో ఉన్నారు. కాకిరెట్టితో సమానమైన సుఖాలే ఇక్కడ పోల్చుకోవడం జరుగుతుంది కదా. మనం ఉండే స్వర్గం, అక్కడ సుఖాలు అయితే అపారమైన సుఖాలు ఉంటాయి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉండే సుఖాలు దాంతో పోల్చుకుంటే. तुम आत्माओं की अभी शिव साजन के साथ सगाई हुई है तो आत्मा फीमेल हुई ना. शिव बाबा कहते सिर्फ मुझे याद करो तो तुम पावन बन जाएंगे. సీత అంటాం ఆత్మను, ఎందుకంటే శివుడు ప్రియుడు మనకు, అతనితో మీకు సంబంధం నిశ్చితమైంది. అప్పుడు ఆత్మ ప్రియురాళ్ళు అంటే ఫీమేల్ అయింది కదా. బాబా దగ్గర సంబంధం స్త్రీ అయిపోయింది కదా మన ఆత్మ. బాబా పురుషుడు ప్రియుడు, మనం ఆత్మ ప్రియురాళ్ళు అయ్యామన్నమాట. అందుకే సీతగా పోల్చటం జరుగుతుంది. శివబాబా చెప్తున్నారు కేవలం నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా తయారవుతారు. శాంతిధామ్ జాయ్ ఫిర్ సుఖధామ్ ఆ జాయేంగే. పావనంగా అయిపోతే ఆత్మ శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి దిగి వస్తాం. तो बच्चों को ज्ञान रत्नों से झोली भरनी चाहिए, कोई भी प्रकार का संशय नहीं ले आना चाहिए. పిల్లలు జ్ఞానరత్నాలతో జోలి నింపుకోవాలి, ఏ రకమైన సంశయాలు తెచ్చుకోకూడదు మనసులో అని చెప్తున్నారు బాబా.
मूल बात है देहाभिमान में आने से फिर अनेक प्रकार के प्रश्न उठते, फिर बाप जो धंधा देते वो करते नहीं है. దేహాభిమానంలో రావడం వల్ల అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. బాబా ఇచ్చే కర్తవ్యం చెయ్యరు అంటున్నారు బాబా. मूल बात है हमको पतित से पावन बनना है, दूसरी बातें छोड़ देनी चाहिए. ముఖ్యమైన విషయం పతితుల నుండి పావనంగా తయారవ్వాలి. నేను ఎంత పావనంగా తయారయ్యాను అనేది చూసుకోవాలి. వేరే విషయాలన్నీ విడిచిపెట్టేయాలి అని చెప్తున్నారు బాబా. राजधानी की जैसे रस्म रिवाज होगी वो चलेगी, जैसे महल बनाई होंगी वैसे बनाएंगे. मूल बात है पवित्र बनने की. రాజధానిలో ఎలాంటి సంప్రదాయాలు నడవాలో నడుస్తాయి, అక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాయి ఆచారాలు. ఎలాంటి భవనాలు కట్టుకోవాలో అవన్నీ అలా కట్టుకుంటాం. వాటి కోసం ఇప్పుడు ఆలోచించి రకరకాల డౌట్లు సతీగం కోసం ఆలోచించే బదులు ముఖ్యమైన విషయం పవిత్రంగా తయారవడం, ఆ కర్తవ్యంలో నిమగ్నం కండి అని చెప్తున్నారు బాబా. बुलाते भी हे पतित पावन वो पावन बनने से सुखी बन जाएंगे. सबसे पावन है దేవి దేవత. మీరు పిలిచింది కూడా అదే పిలిచారు, పతిత పావన బాబా రండి అని. పావనంగా అయిపోతే సుఖీగా అయిపోతారు. సుఖీగా ఉండే వాళ్ళు ఎవరు? అందరికన్నా పావనులు దేవీ దేవతలు అని చెప్తున్నారు బాబా. अभी तुम 21 जन्म के लिए सर्वोत्तम पावन बनते हो, उसको कहा जाता है संपूर्ण निर्विकारी पावन. तो बाप जो श्रीमत देते उस पर चलना चाहिए. 21 జన్మల వరకు సర్వోత్తమ పావనంగా తయారైపోతున్నారు మీరు. సంపూర్ణ నిర్వికారి, సంపూర్ణ పావనమైన వారని చెప్తారు కదా దేవతల్ని. అలా తయారైపోతున్నారు మీరు. కాబట్టి బాబా శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. कोई भी संकल्प उठाने की दरकार नहीं. पहले हम पतित से पावन तो बने, బాబా శ్రీమతానికి ఇంకో సంకల్పం చేసే అవసరం లేదు, సంశయంలో వచ్చే అవసరం లేదు. ముందు పతితుల నుండి పావనంగా తయారవ్వండి, తర్వాత వేరే విషయాలు ఆలోచించడము అని చెప్తున్నారు బాబా. पुकारते भी हे पतित पावन परंतु समझते कुछ भी नहीं, ये भी नहीं जानते पतित पावन कौन है. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ అర్థం తెలీదు. ఇది కూడా తెలీదు పతిత పావనుడు ఎవరు, ఎవరిని పిలుస్తున్నాం మనము అని. ఏ హే పతి దునియా वो है पावन दुनिया. मुख्य बात यही पावन बनने की. पावन कौन बनाएंगे ये कुछ भी पता नहीं. ఇక్కడ ఉండేది పతిత ప్రపంచం, సతీగా పావన ప్రపంచం. ముఖ్యమైన విషయం పావనంగా తయారవ్వాలి. పావనంగా ఎవరు తయారు చేస్తారనేది కూడా మనుషులకి తెలియదు పరిచయం. पतित पावन के बुलाते, परंतु बोलो तुम पतित हो तो बिगड़ पड़ेंगे. अपनी को विकारी कोई भी समझते नहीं. పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి, మీరు ఇప్పుడే కదా పిలిచారు పతిత పావన అన్నారు కదా, అంటే మీరు పతితులు అయి ఉన్నారు కదా అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. తమను తాము వికారీగా ఉన్నాం మేమని ఎవ్వరూ అనుకోరు అని చెప్తున్నారు బాబా. कहते ही गृहस्थी में तो सब थे, राधे कृष्ण लक्ष्मी नारायण को भी बच्चे थे ना. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మేమేం పొరపాటు చేస్తున్నాం, గృహస్థులో అందరూ ఉన్నారు కదా ఇలాగే, రాధాకృష్ణులు లక్ష్మీనారాయణలు కూడా అలాగే ఉండేవారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా అని అనుకుంటూ ఉంటారు. మేము వికారీలుగా ఉన్నామని అనుకోరు. అంటారు విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మళ్ళీ, మీరు సంపూర్ణ నిర్వికారీలు, మేము వికారీలము, నీచి పాపి అని. కానీ మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్లో అలాగ అనుకోరు, మేము వికారీ మనుషులు అయిపోయి ఉన్నాము అని. वहाँ योग बल से बच्चे पैदा होते, ये भूल गए हैं. उनको वाइसलेस वर्ल्ड स्वर्ग कहा जाता है, वो है शिवालय. వాళ్ళకు కూడా దేవతలకు కూడా పిల్లలు ఉండేవారు కదా, వాళ్ళు మన ఇలాంటి గృహస్థుల్లో ఉన్నారు కదా అనుకుంటారు. కానీ యోగ బలంతోనే పిల్లల జన్మ జరిగేది దేవతల దగ్గర అనేది మర్చిపోయారు మనుషులు అని చెప్తున్నారు బాబా. అందుకే నిర్వికారి ప్రపంచము స్వర్గము అని అంటాము, దాన్ని శివాలయము అంటాము, దేవతలు ఉండే ప్రపంచాన్ని. बाप कहते पति दुनिया में एक भी पावन नहीं. ये बाप तो बाप टीचर और सदगुरु है जो सबको सदगति देते. वो तो ये गुरु चला गया तो फिर बच्चे को गति देंगे, अब वो कैसे सदगति में ले जाएंगे. सर्व का सदगति दाता है ही एक. బాబా చెప్తున్నారు పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు ఉండరు. బాబా ఇక్కడ మనకు తండ్రి, టీచర్, సద్గురువే అందరికీ సద్గతి ఇస్తున్నారు, సద్గతిలో తీసుకెళ్ళిపోతున్నారు బాబా. అక్కడ గురువులు అయితే సద్గతిలో తీసుకెళ్ళరు. ఒక గురువు వెళ్ళిపోతే ఇంకో శిష్యుడు వాళ్ళ తర్వాత వాళ్ళు కూర్చొని గద్దె పైన నడిపిస్తూ ఉంటారు. పదండి ఖాళీ చేసి వెళ్ళాలి అని ఎవరిని పట్టుకొని వెళ్ళారు కదా వాళ్ళు.
సద్గతి ఎలా ఇస్తారు అంటున్నారు బాబా. సర్వుల సద్గతి दाता ఒక్క బాబాయే. सतयुग में सिर्फ देवी देवता होते, बाकी इतनी सब आत्मा ही శాంతిధాम में చలి जाएगी. సతీగంలో దేవీ దేవతలే ఉంటారు, మిగిలిన ఆత్మలు శాంతిధామానికి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. రావణ రాజ్య చూడ్ జాతే. మొత్తానికి శాంతిధామంలోనే ఉన్న రావణ రాజ్యం నుండి అయితే విడుదలైపోతారు కదా వాళ్ళు కూడా, బయట ఆత్మలు కూడా. बाप सबको पवित्र बनाकर ले जाते, पावन से फिर पट से कोई पतित नहीं बनते, नंबरवार उतरते, सतो प्रधान से सतो रजो तमो, तुम्हारी बुद्धि में 84 जन्मों का चक्र बैठा है. బాబా అందరినీ పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తారు. తర్వాత పావనం నుండి మళ్ళీ పతితంగా వెంటనే తయారైపోరు, నెంబర్ వారీగా నెమ్మదిగా దిగుతారు. బాబా చెప్తారు కదా, పేను నడిచే మాదిరిగా. సతో ప్రధానం నుండి సతో రజో తమో, అలా 84 జన్మల చక్రం ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది కదా. तुम जैसे अब लाइट होस हो, ज्ञान से इस चक्र को जान गए कि ये चक्र कैसे फिरता है. మీరు లైట్ హౌస్ అయిపోయారు, బుద్ధిలో చక్రాన్ని తిప్పితే మీరే లైట్ హౌస్. జ్ఞానం ద్వారా ఈ చక్రం కోసం తెలుసుకున్నారు, ఈ జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అని. అభి తుమ్ బచ్చం కో और सबको रास्ता बताना है, सब नहीं आए हैं, तुम पायलट हो रास्ता बताने वाले. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు అందరికీ మార్గం చూపించాలి. లైట్ హౌస్ అంటే మీనింగ్ ఏంటి? మార్గం చూపించాలి. అందరూ నావలు, మీరేమో పైలట్, మార్గం చూపించేవారు అని చెప్తున్నారు బాబా. सबको बोलो बाप शांतिधाम सुखधाम को याद करो, कलयुग दुखधाम को भूल जाओ. सबको बोलो आप శాంతిధామ్ సుఖధామ్ को याद करो, कलयुग दुखधाम को भूल जाओ. అందరికి ఇదే చెప్పండి, మీరు శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోండి, కలియుగము దుఃఖధామాన్ని ఇప్పుడు మర్చిపోండి అని ఇదే అందరికీ చెప్తూ ఉండండి. కొన్ని రోజులే ఇంక ఇది పూర్తయిపోతుంది అని. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जब तक जीना है ज्ञान अमृत पीते रहना है. జీవించినంత వరకు జ్ఞానామృతం తాగుతూ ఉండాలి. अपनी झोली ज्ञान रत्नों से भरनी है. తమ యొక్క జోలి జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. संशय में आकर कोई प्रश्न नहीं उठाने हैं. సంశయంలో వచ్చి ఎలాంటి ప్రశ్నలు లేవకూడదు మనసులో. జీవించినంత వరకు జ్ఞానామృతం తాగుతూ ఉండాలి. తమ జోలిని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంశయంలో వచ్చి ఎలాంటి ప్రశ్నలు లేవకూడదు. సెకండ్ పాయింట్, योग अग्नि से आत्मा रूपी सीता को पावन बनाना है. యోగ అగ్ని ద్వారా ఆత్మ రూపీ సీతను పావనముగా తయారు చేసుకోవాలి. యోగ అగ్ని ద్వారా ఆత్మ అనే సీతను పావనముగా తయారు చేసుకోవాలి. किसी बात के विस्तार में जास्ती ना जाकर देही अभिमानी बनने की मेहनत करनी है. ఏ విషయం యొక్క విస్తారంలోని ఎక్కువ వెళ్ళకుండా ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ పడాలి. శాంతిధామ్ और सुखधाम को याद करना है. శాంతిధామం మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఏ విషయం యొక్క విస్తారంలోని ఎక్కువ వెళ్ళకుండా ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ పడాలి. శాంతిధామ మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి. वरदान देही अभिमानी स्थिति में स्थित हो, सदा विशेष पाठ बजाने वाले संतुष्ट मानी भव. ఆత్మాభిమాని స్థితిలో స్థితిలై ఉంటూ సదా విశేషమైన పాత్ర అభినయించేటటువంటి సంతుష్టమణిగా కండి. ఆత్మాభిమాని స్థితిలో స్థితిలై ఉంటూ సదా విశేషమైన పాత్ర అభినయించేటటువంటి संतुष्टमणिगा कंडी. जो बच्चे विशेष पाठधारी उनकी हर एक्ट विशेष होती, कोई भी कर्म साधारण नहीं होता. ఏ పిల్లలు విశేష పాత్రధారులుగా ఉంటారో వారి యొక్క ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది. ఏ కర్మ సాధారణంగా ఉండదు వారిది. సాధారణ ఆత్మ कोई भी कर्म देहाभिमानी होकर करेगी और विशेषात्मा देही अभिमानी बनकर करेगी. సాధారణ ఆత్మలు ఏదైనా కర్మ దేహాభిమానిగా ఉంటూ చేస్తారు. మరి విశేషాత్మ ఏ కర్మ చేసినా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ చేస్తారు. ఇది విశేషాత్మ యొక్క గుర్తు. जो देही अभिमानी स्थिति में स्थित रहकर कर्म करते हैं वे स्वयं भी सदा संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते. ఎవరైతే ఆత్మాభిమాని స్థితిలో స్థితిలై ఉంటూ కర్మ చేస్తారో వాళ్ళు స్వయం కూడా సదా సంతుష్టంగా ఉంటారు, మరి ఇతరులను కూడాను సంతుష్టపరుస్తారు. इसलिए उन्हें संतुष्टमणि का वरदान स्वतः प्राप्त हो जाता है. అందువలన వారికి సంతుష్టమణి యొక్క వరదానం స్వతహాగా లభించేస్తుంది. ఆత్మాభిమాని స్థితిలో ఉండి కర్మ చేసేవారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. అందువలన వారికి సంతుష్టం అనే వరదానం స్వతహాగా లభిస్తుంది. స్లోగన్ ప్రయోగి ఆత్మబన్ योग के प्रयोग से सर्व खजानों को बढ़ाते चलो. ప్రయోగి ఆత్మగా యోగ ప్రయోగం ద్వారా సర్వ ఖజానాలను పెంచుకుంటూ వెళ్ళండి. ప్రయోగి ఆత్మ बन योग के प्रयोग से सर्व खजानों को बढ़ाते चलो. ప్రయోగి ఆత్మ ఈ యోగ ప్రయోగం ద్వారా సర్వ ఖజానాలను పెంచుకుంటూ వెళ్ళండి. బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నది ఏంటి, కల్పంలోకి ఈ యుగము సర్వోత్తమ కళ్యాణకారి సంగమ యుగము. ఎందుకంటే ఈ యుగంలోని పిల్లలు మీరు బాబా స్మృతి యొక్క సక్రియం ద్వారా సతోప్రధానంగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా అన్నింటికన్నా కూడా తీపి నిండి ఉన్నటువంటి సక్రిన్ కదా, మధురమైన సక్రిన్ అయి ఉన్నారు బాబా. దేహాభిమానం వలన సంశయం రావడం వల్ల ప్రశ్నలు లేవడం అనేది జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. ముఖ్యమైన డ్యూటీ మీకు నేను ఇచ్చింది ఏంటి, పతితుల నుండి పావనంగా తయారవ్వండి మరియు తయారు చేయండి. దానిలో బిజీ అయిపోతే మీకు సంశయము ప్రశ్నలు అనేవి రావు, పావనంగా అవుతున్న కొద్దీ అని చెప్తున్నారు బాబా. జన్మల చక్రం కోసం చెప్తున్నారు బాబా. మీరే దేవతలుగా ఉండేవారు, మొట్టమొదటి పాట మీరే అభినయిస్తారు, మొత్తం పాత్రలో మీరు వస్తారు. అందువల్లనే సతప్రధానం నుండి తమ ప్రధానంగా అయిపోతూ ఉంటారు. మళ్ళీ నేను వచ్చి నా స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారనే ఉపాయం ఇచ్చి మళ్ళీ పావనంగా తయారు చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. భారతదేశమే దేవతలు నివసించే స్థానంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ బాబా అది స్థాపన చేస్తూ ఉన్నారు. రాజధాని స్థాపన అవుతుంది దేవతలది. బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి హక్కు ప్రతి ఆత్మకి ఉంది. ఇక్కడ మేల్ ఫీమేల్ అనే
తేడా లేదు. పురుషార్థాన్ని బట్టి ఎవరు పురుషార్థం చేసే వరకే పదవి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రపంచము అవినాశి, ఆత్మ అవినాశి, పాత్ర కూడా అవినాశి. కాకపోతే పవిత్రం నుండి అపవిత్రంగా, పావనం నుండి పతితంగా అయిపోతూ ఉంటుంది ఆత్మ, మళ్ళీ పతితం నుండి పావనంగా అవుతూ ఉంటుంది. కానీ ఆత్మ వినాశనం కాదు అని చెప్తున్నారు బాబా. మారుతూ ఉంటుంది, స్థితి మారుతూ ఉంటుంది. లాస్ట్లో జన్మల్లో వచ్చే వాళ్ళ వాల్యూ ఏముంటుంది? ఎవరైతే కొత్త ప్రపంచం ఉన్నప్పుడు జన్మలోకి వస్తారో వాళ్ళది చాలా విలువ. ఇల్లు కట్టే నెల గడిచినా కానీ ఇల్లు పాతదయింది అని అంటారు కదా, నెల రోజుల తర్వాత కూడా. అలాగే ఏంటంటే సత్యుగంలో వచ్చిన మొదటి జన్మలో రాకపోతే కూడా కొంత తేడా వచ్చేస్తుంది. కాకపోతే ద్వాపరయుగం నుండి పూర్తిగా పతితులు అనేటటువంటి టైటిల్ పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? స్మృతి విషయంలో మాయ అపోజిషన్ చేస్తుంది. లేకపోతే చాలా ఈజీ బాబా స్మృతి. ఎవరి నాన్నని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అంటే చాలా సంతోషం ఉంటుంది, ఈజీ అది. అయినా కూడా మాయ అపోజిషన్ వల్లే మీకు కష్టం అనిపిస్తుంది. కష్టపడాలి, మరి కష్టం లేకుండా ఉరికిన రాజధాని యొక్క ప్రాప్తి రాదు కదా అని చెప్తున్నారు బాబా. దేవతా ధర్మమే అన్ని ధర్మాల కన్నా సుఖం ఇచ్చే ధర్మం. మిగిలిన ధర్మాల వాళ్ళు శాంతిధామానికి వెళ్ళి కూర్చుంటారు. అయినా కూడా రావణ రాజ్యం నుండి అయితే విడుదలైపోతారు కదా, అది కూడా వాళ్ళకి ప్రాప్తియే కదా అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? స్థూల అగ్నిలో సీత పావనం అవ్వలేదు. యోగము అనే అగ్ని, బాబా స్మృతి అనే అగ్నిలోనే ఆత్మ సీత పావనంగా అయిపోతుంది మీది. సీత అని ప్రియురాళ్ళుగా ఆత్మను పోల్చడం జరిగింది. శివుడు మనకు ప్రియుడు అయ్యారు, రాముడు అయ్యారు. ఇప్పుడు మీరు జోలిని రత్నాలతో నింపుకోవాలి అని చెప్తున్నారు బాబా. విస్తారం నుండి సార రూపంలోకి రావాలి. ఇప్పుడు ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం చేయాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మాభిమాని స్థితిలో ఉండి ప్రతి కర్మ చేస్తే వాళ్ళు విశేషాత్మ అయిపోతారు. కాబట్టి ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ సదా విశేష పాత్ర భరించే సంతుష్టమని కండి అన్నారు బాబా. ఆత్మాభిమానిగా ఉండి ప్రతి కర్మ చేస్తే విశేషాత్మ, విశేష పార్ట్ ప్లే చేసే వాళ్ళు అవుతాము. దాంతోపాటు సంతుష్టమని కూడా అయిపోతామని చెప్తున్నారు బాబా. ఇంకా ప్రయోగి ఆత్మ కండి, ఊరికినే కంఠస్థ చేసేవాళ్ళు కాకండి. ప్రయోగి, ప్రతి పాయింట్ కూడా ప్రయోగంలో పెట్టండి. జ్ఞానం యొక్క పాయింట్ని ప్రయోగంలో పెట్టి తమ జీవితంలో దాని యొక్క ప్రాప్తి ఏంటనేది అనుభవం చేసి ఇతరులకు కూడా ఇది మీరు ఇలా చేస్తే ఈ ప్రాప్తి ఉంటుందని అందించేలాగా తయారు కావాలి మనం. కాబట్టి ప్రయోగి ఆత్మ యోగ ప్రయోగం ద్వారా సర్వ ఖజానాలను పెంచుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। लेकर योग मशाल हाथ में, लेकर योग मशाल हाथ में, सबको राह दिखाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल।
మార్నింగ్ పాయింట్స్ చెప్పండి అందరూ. అపరాని ఓం శాంతి. బాబా